హలో అండి అందరికీ. రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ గారిని కొన్ని రోజుల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఆ రకమైన ఇండికేషన్స్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి, రీసెంట్గా చూసుకుంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే జరిగింది. తర్వాత వీళ్ళందరూ ఇచ్చే వాంగ్మూలం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అల్టిమేట్గా ఏపీ ప్రభుత్వం టార్గెట్ ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ టార్గెట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం కోసం. అయితే దీన్ని బట్టి చూసుకుంటే జగన్ గారు మరొక వారం రోజుల్లో కానీ 10 రోజుల్లో కానీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడే జైలుకి వెళ్ళినప్పుడు కార్యకర్తలు పార్టీలో ఉంటారా? ఒకవేళ ఉంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు. కాబట్టి మరి పార్టీని ఎవరు నడుపుతారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు మరి పార్టీని ఎవరు నడుపుతారన్న ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే దీని మీద మనకు వస్తున్న సమాచారం ఏంటంటే పార్టీని నడిపేటోళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని లాంటి కొంతమంది కీలక నేతలు, అంబటి రాంబాబు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జైల్లో ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జైలు నుంచి సేకరించిన సమాచారం ఒకవేళ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయన ఇచ్చే సమాచారం, ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి ఇచ్చే ఆదేశాల మేరకు ఏదైతే వైసీపీ పార్టీ నడపాలి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన పెద్దలెత్తు భావిస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది. కాకపోతే నాయకుడు జైల్లో ఉంటే మరి పార్టీ క్యాడర్లో కొన్ని భయాలు వ్యక్తమవుతాయి కదా, మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పార్టీని ఎవరు నడుపుతారన్న ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. చూడాలి మరి తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.